హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీని చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ని చేయడం చాలా ఈజీ, అలాగే దీని టేస్ట్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇంకా ఈ కమ్మని స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఇలా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే రవ్వ వచ్చేసి కొంచెం చిన్నగా ఫైన్గా ఉండేలా చూసుకోండి. అప్పుడు మనకి స్వీట్ అన్నది చక్కగా కుదురుతుంది. ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ కొంచెం బరకగా దొడ్డుగా ఉంటే కనుక ఒక్కసారి మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ మనం ఈ రవ్వని ఎంత చక్కగా ఫ్రై చేస్తే ఈ స్వీట్ టేస్ట్ అన్నది అంత బాగా వస్తుంది. ఈ రవ్వ ఇలా సగం పైన ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలంటే ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో డ్రై నట్ పౌడర్నైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండగానే ముందుగా పీల్చుకున్న నెయ్యి అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి ఒక ట్రేని కానీ ప్లేట్ని కానీ తీసుకుని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి వేరొక ప్యాన్ని స్టవ్పై పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు రవ్వ క్వాంటిటీకి 3/4 కప్పు పంచదార అన్నది తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసి పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పంచదార అన్నది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 నిమిషం పాటు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్వీట్కి ఎటువంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ ఇలా కొంచెం చేతివేలకి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని వేసి మిక్స్ చేయాలి. ఈ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇక్కడ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి లంప్స్ లాంటివి ఫామ్ అవ్వండి. ఇప్పుడు స్వీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 3 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండంగానే ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ స్వీట్ ఇలా సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇందులోకి 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసి మిక్స్ చేయాలి. ఈ మిల్క్ పౌడర్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మిల్క్ పౌడర్ని వేయడం వలన ఈ స్వీట్ టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఇంకా చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా ఈ స్వీట్ ఇలా పూర్తిగా దగ్గర పడి ఈ విధంగా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ స్వీట్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రేలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా నీట్గా సమానంగా ఏదైనా ఒక స్పూన్తో కానీ స్పాచులాతో కానీ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ మరింత కలర్ఫుల్గా అందంగా కనిపించడం కోసం ఇప్పుడు ఈ స్వీట్పై ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న బాదాం పిస్తాతో ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా దీనిపై డ్రై కోకోనట్ పౌడర్తో కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఇలా స్పాచులాతో ప్రెస్ చేసుకుంటే ఈ నట్స్ ఊడిపోకుండా ఈ స్వీట్కి స్టిక్ అయి ఊడిపోతాయి. ఈ స్వీట్ ఒక 5 మినిట్స్ పాటు సెట్ అయిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉండంగానే ఇలా కావలసిన సైజులో షేప్లో కట్ చేసుకోవడమేనండి. ఈ స్వీట్ మన కంపల్సరీగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలండి, లేదంటే ఈ స్వీట్ చల్లారాక ఇది గట్టి పడిపోతుంది. అప్పుడు షేప్స్ కూడా కరెక్ట్గా రావు. ఈ స్వీట్ పూర్తిగా చల్లారైన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో ఈజీగా రవ్వ బర్ఫీని పర్ఫెక్ట్గా చేయాలంటే మాత్రం
ఓసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగా చాలా చక్కగా కుదురుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.